హంగేరియన్ చికెన్ నగ్గెట్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బోన్లెస్ చికెన్, క్యారెట్, రెడ్ బెల్ పెప్పర్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, మిరియాల పొడి, క్రీమ్, బ్రెడ్ క్రమ్స్, ఇంకా మైదా పిండి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ లోపల ఒకటోటే యాడ్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే ఫస్ట్ మనము చికెన్ని బ్లెండ్ చేసుకుందాం. చికెన్ కీమా కనుక తెచ్చుకోగలిగితే కీమా తెచ్చేసుకోవచ్చు. చాలా ఫైన్గా కావాలి కీమా. ఎంత సైజ్ కీమా కావాలి అనేది కూడా ఒకటి ఉంటుందన్నమాట. పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు, ఈ విధంగా. ఇది డబల్ కీమా అనుకోవచ్చు. చాలా చిన్నగా గుజ్జుగా చేసేసుకునే కీమా కావాలి. సో ఫస్ట్ బోన్లెస్ చికెన్ ఒక మిక్సీలో వేసుకొని ఒక్కసారి అట్లా తిప్పేసుకున్నామంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మెదిగిపోతుంది. డన్. చాలు. అప్పటికి ఒక పీస్ ఉండిపోయింది. ఓకే, హియర్ ఇట్ ఈస్ చికెన్ కీమా. గ్రౌండెడ్ మీట్ అంటారు యూజువలీ. ఒకవేళ మీకు మటన్ కనుక ఆసక్తి అయితే మటన్ కూడా తీసుకోండి. మసాలాలతో కొద్దిగా తేడా వస్తుంది, కానీ లేకపోతే అప్పుడు మటన్ కనుక యూస్ చేస్తే చప్లీ కబాబ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది చప్లీ కబాబ్ కూడా. ఆఫ్ఘనిస్తాన్ స్పెషల్. ఆసమ్. తర్వాత వెల్లుల్లి ఫైన్ చాప్. ఓకే, వెల్లుల్లి ఇందులో వేసేసుకున్నాం. అలాగే ఒక్కొక్కటే మిగతా కూడా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఫైన్ చాప్ వేసుకోవాలన్నమాట ఇది. నిజానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని ఈ మిశ్రమం తయారు చేసుకుంటున్నా కదా, ఇది చేసేటప్పుడు నాకు ఒకటే పదార్థం గుర్తొస్తూ ఉంటుంది. మన డిష్ ప్రఖ్యాత తెలుగు పదార్థం ఏంటంటే వడ. చాలామందికి ప్యూర్ వెజిటేరియన్స్కి కోపం వస్తుందేమో. చక్కగా వడలు దేవుడి ప్రసాదంగా వాడుకుంటాం మేము, దాంతో కంపేర్ చేస్తావా అన్నట్టు. బట్ స్టిల్ వడలకి ఏ విధంగా అయితే మస్తు మిశ్రమాన్ని తయారు చేసుకుంటామో అలాగే దీన్ని చేసుకుంటాం. అందులో పప్పు రుబ్బుకున్నట్లు ఇందులో చికెన్ రుబ్బుకున్నాం. ఓకేనా? వెల్లుల్లి, ఉల్లి. ఓకే, అండ్ దెన్ రైట్. ఠడా. ఒక్కోసారి నా నైఫ్ స్కిల్స్ చూసి నాకే ముచ్చటేస్తూ ఉంటుంది తెలుసా, ఎంత చక్కగా చాప్ చేస్తున్నాను. ఓకే, హియర్ ఇట్ ఈస్. మనకు అనిపించవచ్చు ఇవన్నీ కూడా వేసి మిక్సీలో దాన్ని ఏమంటాము చికెన్తో పాటు రుబ్బేసుకుంటే అయిపోద్ది కదా మెదిగిపోయేవి అని. కానీ రాదు. ఈ టెక్స్చర్ వేరే వస్తుంది, ఆ టెక్స్చర్ వేరే వస్తుంది. ఇలా చాప్ చేసి వేసుకుంటేనే లోపల పలుకులుగా వచ్చి కుక్ అయిన తర్వాత తినేటప్పుడు టెక్స్చర్ బాగుంటుంది. ఓకేనా? దేర్ ఇట్ ఈస్. క్యారెట్ లాస్ట్లో వేసుకుందాం. చాపింగ్ పని కొత్తిమీరతో అయిపోతుంది కాబట్టి కొత్తిమీర కూడా చాప్ చేసి వేసేసుకుందాం. క్యారెట్.
మీడియం తీసుకుంటే సరిపోద్ది, లేదు పెద్దది కూడా తీసుకోవచ్చు. దీంతో గ్రేట్ చేసేసుకుందాం. చాలు. మిక్సింగ్ బౌల్లో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. కొద్దిగా క్రీమ్ వేస్తున్నా, హంగేరియన్ టచ్ రావడానికి క్రీమ్, మిరియాల పొడి, బ్రెడ్ క్రమ్స్ వేసేస్తున్నాను మొత్తం, అండ్ కొద్దిగా సాల్ట్. ఉప్పేసి కొద్ది కలిపిన తర్వాత ఈ ఉల్లిపాయ వీటిలో నుంచి కొద్దిగా స్వెట్టింగ్ అంటాం, అంటే తడి బయటకు వస్తుంది. ఆ తడి ఈ బ్రెడ్ క్రమ్స్ లాగేసుకుంటాయి. ఇంకా కొద్దిగా తడి ఉన్నప్పుడు ఇంకొంచెం మైదాపిండి కలుపుకుంటే సరిపోతుంది. మైదాపిండి ఆ విధంగా తడిని అబ్జర్వ్ చేయడంతో పాటు బైండింగ్ కోసం ఉపయోగపడుతుంది. బైండింగ్ అంటే తెలుసు కదా, ముద్ద రావడానికి విడిపోకుండా. కాకపోతే మైదాపిండి ఎక్కువ కాకుండా చూసుకోండి. మైదాపిండి ఎక్కువ అయితే చికెన్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది కదా, అందుకని. ఇలా సున్నితంగా నాజుగ్గా కాదు, చేయి పెట్టి కలిపేసుకోవాలి. దానికి నేను రెడీ అయిపోతా. ఈలోపు పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. నగ్గెట్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోతాం. కాస్త ఎక్కువ మోతాదులోనే ఆయిల్ కావాలి దీనికి. మీకు అవకాశం ఉంటే డీప్ ఫ్రై కూడా చేసుకోండి, పర్లేదు. ఓకే, డన్. చూసారా, అచ్చు వడముద్దలాగే ఉంది కదా. ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు ఇలా తీసుకొని, బాల్స్ కావాలంటే మీరు ఈ విధంగా బాల్స్ చేసుకోవచ్చు. నగ్గెట్స్ కావాలంటే కొంచెం ఇలాగ రుద్దేసుకొని నగ్గెట్ షేప్ తెచ్చుకోవాలి, లైక్ దిస్. ఇలాగ మిగిలిన వాటిని కూడా చేసేసుకుందాం. కొంచెం ఈ విధంగా పిండి డస్టింగ్ చేసుకొని రోల్ చేసుకుంటే ఇంకాస్త నీట్గా వస్తాయి. కొంచెం షేప్స్ జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా సిలిండ్రికల్ వచ్చేలాగాను ఏదైనా చేసుకుంటే రొటీన్కి భిన్నంగా డిఫరెంట్గా ఉంటాయి. నాకు ఇప్పుడే మళ్ళీ ఆలోచన వచ్చింది. వడలు తయారు చేసుకుంటాం కదా ఇళ్ళల్లో, అందరికీ వడలు బాగా అలవాటు. వడలు కూడా ఎప్పుడు రౌండ్గా అట్లా ఫ్లాట్ చేసుకొని చిక్కీ స్టైల్లో చేసుకుంటాం. చిక్కీ లేకపోతే వాటిని ఏమంటాం, ప్యాటీ స్టైల్లో. వాటిని కూడా ఇలా ఎందుకు చేసుకోకూడదు అని ఈసారి ట్రై చేయండి. ఓకే, నౌ దీస్ ఆర్ రెడీ. వీటన్నింటిని వేసి కుక్ చేసేసుకుందాం. ఓకే, లెట్ దెమ్ కుక్. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క 5 నిమిషాలు చొప్పున అట్లా పెట్టుకుంటూ స్లోగా ట్విస్ట్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై అయితే గొడవలేదు, అన్నీ మునిగిపోతాయి కాబట్టి.
ఇది అల్టిమేట్. ఓకే, కొంచెం గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా, ఆ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోతే మనకు డిష్ రెడీ అయిపోయినట్లే. చూడ్డానికి కూడా చాలా ఎక్సోటిక్గా ఉంది కదా, మంచిగా పూసొస్తూ కాలుతూ ఉంది. సో హియర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సిన్స్ ఇట్ ఈస్ రెడీ, వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.